మనకి మామూలు హెయిర్ డ్రైయర్ అనుకోండి ఓన్లీ తల ఆరబెట్టుకోవడమే. అది ఈ హెయిర్ డ్రైయర్ ఉందనుకోండి తల దువ్వుకుంటూ ఆరబెట్టుకోవచ్చు అన్నమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇందులో అయితే మనకి ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ ఉంటుంది. 3 స్పీడ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయండి. 3 హీట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయండి. అలాగే 2 స్పీడ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. మనం ఇలా ఆన్ అండ్ చేసుకుంటే 2 in 1 అన్నమాట. తల ఆరబెట్టుకుంటే చిక్కు తీసేసుకోవచ్చు, దువ్వేసుకోవచ్చు అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. యూస్ఫుల్ అవుతుంది ఇది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈ రోజు ఇంకా శుక్రవారం, ఇంకా దేవుడు పూజ అయితే అమ్మవారికి అయితే అయిపోయిందండి. అయితే నేను పూజ చేసుకునేటప్పుడు ఇల్లంతా పొగ కమ్మేసి ఉంటుంది. అంటే సాంబ్రాణి అనేది వేసుకుంటాను అనమాట. ప్రతి ఒక్కరు వేసుకుంటాం కదా, ఇంకా అమ్మవారి పూజ అయినా మామూలుగా ఏ పూజ చేసుకున్నా సాంబ్రాణి అనేది అలవాటుగా చేసుకుంటాము. అయితే కొన్ని నేను ఏంటంటే సువాసనమైన అయ్యి మనం అగరత్తులు కానీ ఇలాంటివి వెలిగించుకున్నాం అనుకోండి, కొంచెం పాజిటివ్గా ఇంట్లో నెగిటివ్ అనేది లేకుండా పాజిటివ్గా ఉంటుందని అదొక నమ్మకంగా బాగుంటుంది కూడా. మనకు కూడా మైండ్ కొంచెం ఫ్రెష్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. మంచి గాలి, మంచి సువాసన అయింది ఎప్పుడైనా సరే మనం పీలుస్తూ అక్కడ మసలాం అనుకోండి చాలా బాగుంటుంది కదా, ప్రశాంతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు నేను కొన్ని షేర్ చేస్తున్నాను. నేను మామూలుగా చెప్తున్నాను, ఇవి స్పాన్సర్ అలా ఏమి కాదండి, సరదాగా మామూలుగా నేను ఇంట్లో వాడుకుని మాత్రమే మీకు చెప్తున్నాను. ఇది జవాది అగరత్తులండి. జవాది అంటే చాలా మంది తెలిసే ఉంటుంది. బాలింత్రాలకు కూడా అంటే కొంచెం బాలింత్రాలు అంటే డెలివరీ అయిన తర్వాత బాలింత్రాలకి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాము. అదే చంటి పిల్లలతో ఉన్నప్పుడు అది పాలు అయితే అవుతారు కాబట్టి అలాంటప్పుడు జవాది పౌడర్ అనేది దొరుకుతుంది అనమాట. అది స్నానం చేసుకునేటప్పుడు పొడేసి ఆ బకెట్లో స్నానం చేయిస్తారు అనమాట. బాలింత్రలు గదిని స్మెల్ రాకుండా ఉంటారని. అలా జవాది ఒక రకంగా కాదనమాట, 2-3 రకాలుగా కూడా వాడతారు. అయితే ఇప్పుడు ఈ జవాది అగరత్తులు మాట అండి, మంచి సువాసన వస్తున్నాయి ఇవి. జవాదులో ఒక్కోసారి ఆఫర్ని బట్టి సెంట్ వస్తూ ఉంటుందండి, కానీ సెంట్ కూడా బాగుంటుంది. నేను దేవుడికి మనకి పూజలు జరిగినప్పుడు మంచి మంచిగా అకేషన్స్ జరిగినప్పుడు మంచి సువాసనతో అగరత్తులు వెలిగించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చుట్టుపక్కల వాతావరణం అంతా మంచి సువాసన వస్తుంది. ఇవి నేను ఆన్లైన్లో చూసానండి, బాగుంది అనిపించింది. ఇంట్లోకి చక్కగా మనం ప్లగ్ పెట్టేసుకుని దీంట్లో పచ్చకర్పూరం వేసుకోవాలండి, ఆర్తకర్పూరం కాదు. పచ్చకర్పూరం అంటే ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. మనం ఇది స్వీట్లో కూడా వాడుతూ ఉంటాం కదా, ఇదిగోండి పచ్చకర్పూరం ఇలా ఉంటుంది. పచ్చకర్పూరం అంటే ఇలాగ ఒక ముక్క వేసుకుని మనం పెట్టేసుకోవడమేనమ్మా ప్లగ్కి. అంతే, ఇంకా వాటర్ కానీ నూనె కానీ ఏం వేయక్కర్లేదు. ఎందుకంటే ఇది మా పెద్దోడు చూసాడండి ఆన్లైన్ లో, అమ్మ బాగుంది కదా, మంచిగా మంచి అరోమా రావాలంటే. అంటే ఒక్కోసారి మన కిచెన్ లో వంటలు చేసినప్పుడు కూడా గదంతా అన్ని స్మెల్ వెళ్ళిపోతూ ఉంటుంది, మాకు కొంచెం ఇరుగ్గా ఉండడం వల్ల. కాబట్టి అలాంటప్పుడు అది కూడా మనకి సువాసన రావాలి, గమ్మున చుట్టాలు వచ్చినప్పుడు ఈ స్మెల్ అది రాకుండా ఉండాలంటే కొంచెం ఇలాంటివి వాడుతూ ఉంటే ఎప్పుడైనా మంచి సువాసనతోటి రూమ్ అంతా కూడా మంచిగా ఉంటుందండి. ఇంకా కారులో అది కూడా చూస్తాం కదా, కోన్ టైపు ఉంటున్నాయి, అవి కూడా ఇలాంటి మంచి స్మెల్ వస్తుంది, మంచి అరోమాతోటి ఉన్నాయన్నమాట. రకరకాల మల్లెపూలతోటి, మొగల రేకులతోటి ఇలా చాలా అరోమాలు అయితే ఉన్నాయి, మంచి మంచి సువాసన అయినాయి. అలా కోన్ టైప్ కూడా వస్తున్నాయి, అది కూడా దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు అనమాట. అది పచ్చకర్పూరంతో వస్తున్నాయి కోన్లు కూడా. అవి కూడా చూసాను, అవి కూడా ఆర్డర్ చేస్తాను. అవి ఆర్డర్ చేసినప్పుడు కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. ఇందులో మనం కావాలంటే ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ ఉంటాయి. అవును, సువాసన రోజు ఆయిల్స్ వస్తాయి. అదేంటి సంపంగి నూనెని ఇలా అన్ని వస్తుంటాయి కదా మంచి అరోమాతోటి. ఆయిల్ కూడా వేసుకోవచ్చు అంట. వేసుకుని ప్లగ్ పెట్టేసి స్విచ్ చేసేసుకోవచ్చా? మళ్ళీ చూపిస్తాను మీకు. ఎంత పడిందమ్మా ఇది ఆన్లైన్ లో? ఒకటి ఈచ్ వన్ వచ్చి 2 ఆర్డర్ చేస్తామండి. ఈచ్ వన్ వచ్చి 250 రూపీస్ పడింది. దీని మీద 199 పడినట్టుందండి. ఇదిగోండి కర్పూరం అయితే పచ్చకర్పూరం వేసేసి స్విచ్ చేసేసాను. మీకు కనబడుతుందా, లైట్ గా పొగ అనేది వస్తుంది. ఆ స్మెల్ అలా స్ప్రెడ్ అయ్యి ఇల్లంతా కూడా మంచి అరోమాతోటి మంచి సువాసన చాలా బాగుంటుందండి. మనకి ఏంటంటే కొంచెం మైండ్ కూడా
ఎలా ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఏదైనా చూడండి, పువ్వుల స్మెల్ అయినా చూసిన వెంటనే కొంచెం రిలీఫ్ గా అనిపిస్తుంది, సువాసనలు ఏవైనా సరే. అలాగే మనం గుడికి అది వెళ్ళాం అనుకోండి, అక్కడ మంచి పాజిటివ్ గా అనిపిస్తుంది. ఎందుకని అంటే ఇదేనే కాదు, భగవంతుడు ఎలాగో ఉంటాడు మనకి తోడుగా. దాంతోపాటు ఆ చుట్టూ ఉన్న మంచి అంటే సువాసన వచ్చే పువ్వులతోటి ఆ భగవంతుడికి చక్కగా అలంకరించి మంచి సువాసన అగరత్తులతోటి అది వెలిగించి గుడంతా చక్కటి సువాసనతో నిండిపోతుంది కదా. అలా మన ఇల్లు కూడా చక్కగా దేవుడి మందిరం కానివ్వండి, ఇక్కడ కానీ ఇలా చక్కగా ఈజీగా పెట్టుకోవచ్చు అన్నమాట. వీటిలో ఆయిల్స్ కూడా వేసుకోవచ్చండి. ఆయిల్స్ వేయడం వల్ల అంటే కొంచెం అరమ వచ్చే ఆయిల్స్ ఉంటాయి కదా, సంపంగి నూనెని లేదంటే లెవెండర్ నూనెని ఇలా వస్తాయి కదా, చిన్నగా వస్తాయి. అవి నేను ఆన్లైన్లో చూసాను, 50 100 ఉన్నాయండి చిన్న చిన్న సీసాలు. అవి తెచ్చుకుని నూనె కూడా ఒక 2 చుక్కలు 3 చుక్కలు వేసుకున్నా కూడా మంచిగా సువాసన వస్తుంది, బాగుంటుంది. మీరు కూడా చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక. బుధవారం శ్రీరామనవమి అయింది కదండి, అయితే మేము వెళ్ళామట గుడికి. అదిని మా ఊర్లో రాముల వారికి సీతమ్మ తల్లికి కళ్యాణం, భోజనాలు, హడావడి అంతా చాలా చక్కగా జరిగింది అనమాట. గ్రామాల్లో గుళ్ళో కళ్యాణాలు రాముల వారి చాలా బాగా జరుగుతాయి కదా శ్రీరామనవమికి. అయితే వీడియో షూట్ చేశాను కొద్దిగాని, మీరు కూడా దర్శనం చేసుకుంటారని నాతో పాటు మీకు కూడా దర్శనం చేసినట్టు ఉంటుంది రాముల వారిదని. ఈ రోజు పెడుతున్నాను, నిన్న పెడదాం అనుకున్నాం కుదరలేదు, ఈ రోజు పెడుతున్నాను. ఇదిగోండి, ఇంకా ఊళ్ళో అయితే రాముల వారి గుడి దగ్గర హడావుడి అయితే మొదలైపోయింది అనమాట. కళ్యాణం అది జరుగుతుంది. ఇంకా శ్రీరామనవమి వచ్చిందంటే గ్రామాల్లో ఖచ్చితంగా ఈ హడావుడి ఉంటుంది. ఆ సరదాయే వేరనుకోండి. కళ్యాణం అనేటప్పటికి ఇంకా పానకాలు ఇవే గుర్తుకొస్తాయి కదా. ఇంకా అందరూ కూడా చాలా మంది అయితే బెల్లం అది తెచ్చి ఇస్తూ ఉంటారు. మా చిన్నతనాన్ని ఏంటంటే ఆ గుళ్ళోనే అంటే ప్రతి ఒక్కరు ఎంతో కొంత అంటే కొంచెం బెల్లం పట్టుకుని వెళ్ళడం అని, కొంచెం కొంతమంది ఏమో ఇంట్లోనే పానకాలు చేసి రాములవారి గుడికి తీసుకెళ్ళడం అని అలా ఉంటుందన్నమాట. అయితే మేమైతే మామూలుగానే దర్శనం చేసేసుకున్నాము. కళ్యాణం ఓ పక్కన జరుగుతుంది కదా, ఓ పక్కన ఇంకా ఆలయ నిర్మాణం వల్లే బెల్లం కుందులు అవి తెచ్చి అక్కడ ఏర్పాటు చేశారు. ఇంకా కొడుతున్నారు మాట అండి పిల్లలు. అది చాలా బాగా ఇంకా అందరూ ఇంకా ఇంకా చెయ్యి వేయడమే, చెయ్యి వేయకుండా అయితే పనులు అవ్వవు కదా, అందరం చేతులు వేయాల్సిందే. ఇంకా పిల్లలు అది బెల్లం కొట్టడం అవన్నీ కూడా మేము వీడియో షూట్ చేసాము. భలే అనిపించింది. మా చిన్నతనాన్ని మేమైతే స్టీల్ చెంబులు పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళం అన్నమాట పానకాల కోసం అని. మధ్య నుంచి పోసేవారు. అయితే ఇక్కడ కళ్యాణం జరుగుతుందండి, పీటల మీద కూర్చొని కళ్యాణం జరుపుతున్నారు. దంపతులు ఉంటారు కదండి. అయితే మండపం చిన్నగా ఉంది కాబట్టి ఎంతో మంది పట్టరు కదండి కొంచెం కళ్యాణానికి అవన్నీ. ఇదిగోండి గురువు గారు అది కూడా వచ్చారు, ఉమామహేశ్వర స్వామి గారి గురువు గారు తెలుసు కదండి మీకు. గురువు గారు కూడా కళ్యాణం చేయించడానికి వచ్చారండి. ఇంకా ఆచార్యులు వీళ్ళందరూ కూడా చేస్తున్నారన్నమాట పూజ అదిని, కళ్యాణం అది కూడా. ఇంకా ఈ ఎంత బాగా జరిగిందంటే ఇంకొక కోలాహలంగా ఉంటుందన్నమాట అంతా కూడా. పిల్లలు అందరూ కరెక్ట్గా సెలవులు ఇవ్వడం వల్ల లేకపోతే హాఫ్ డేస్ ఉన్న వాళ్ళు మధ్య నుంచి వచ్చారు కొందరు పిల్లలైతేని, కొందరేమో మానేసి కూడా వస్తూ ఉంటారు కదా. ఇంకా ఈ శ్రీరామనవమి అంటేనే ఇంకా గ్రామాల్లోనే చూడాలండి ఈ హడావిడి అంతా కూడా, చాలా బాగుంటుంది. నవమి వచ్చిందంటే ఇంకా హడావిడే హడావిడి. ఇంక ఉగాది వెళ్ళిన తర్వాత శ్రీరామనవమి కదా, అలా అన్నమాట. ఇంకా మేమైతే బుధవారం షూట్ చేసాము, లక్ష్మీవారం పెట్టాలి కానీ మాకు కుదరక అని పెట్టలేకపోయాం వీడియో అయితేని. ఇప్పుడు పెడుతున్నామట అండి వీడియో, ఈ రోజు వదులుతున్నాము శుక్రవారం. చూసారు కదా అందరూ కూడా. ఇంకా అంటే కొబ్బరికాయలు వచ్చిన వాళ్ళు ఉత్తి చేతులతో రాం కదా, కొబ్బరికాయలని అంటుపళ్ళని ఇలా పట్టుకొస్తాము. కళ్యాణం అయిన తర్వాత చదివింపు అని ఉంటుంది. అయితే ఇంకా ప్రతి ఒక్కరికి కచ్చిపులు అయితే ప్రతి సంవత్సరం పంచిపెడతారండి. ఈ సింకర్లు ఒకటి, కచ్చిపులు ఒకటి పంచిపెడతారు. అయితే ఈ సింగర్లు అనేటికి ఎంతమంది తెలుసు, తాటాకి సింగర్లు ఇప్పటికీ మేమైతే వాడుతూ ఉంటాము, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు ఈ మధ్య అయితే కొంచెం ప్లాస్టిక్ ఇవన్నీ వస్తున్నాయి కానీ, వెదురు దాంతో అది చేసినవి అవి వస్తున్నాయి కానీ, అంతకు ముందు అయితే తాటాకి సింగర్లే. ఈసారి ఈ సింగర్లు ఇవ్వలేదు అనుకుంటాను. ఇదిగోండి, ఇక్కడైతే ఇంకా బెల్లం పానకం కొట్టడానికి అది మనకి పానకాలకి రెడీ చేస్తారు కదండి బెల్లం అదిని. చూడండి ఒక్కొక్కరు కొడుతున్నారన్నమాట, ఒకరి తర్వాత ఒకరు. పాపం మనం బెల్లమే కదా కరిగిపోద్ది అనుకోవచ్చు, కానీ ఎంత ప్రాసెస్ ఉంటుందో చూడండి. ఎక్కువ బెల్లం కదండి, ఎక్కువ పానకాలు చేయాలి కదా, అందుకుమాట రోకలతోటి కొడుతున్నారన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి వీడియో షూట్ చేసాం మేము కూడా. ఇదిగోండి, ఇంకా కళ్యాణం అయితే జరుగుతుంది ఒక పక్కన అయితేని. మాకు బాగానే జరిగింది, చూసాము, దర్శనం చేసుకున్నాము. ఇలా ప్రతి ఒక్కరు కూడా అంటే మన ఊరోళ్ళే కాకుండా చాలా మంది దర్శనం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, రాములవారి గుడికి అది వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ మన వీడియో ద్వారా మన దేవుని దర్శనం చేసేసుకొని దండం పెట్టేసుకోండి. మరి జై శ్రీరామ్. నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందంటే గుడికి వెళ్తేనే తెలియదు, అదొక పాజిటివ్గా అనిపిస్తుంది, బాగుంటుంది. ఇదిగోండి ఇంకా దండలు అవి వేస్తారన్నమాట సీతమ్మ వారికి అదిని. ఇంకా భద్రాచలం అయితే చాలా బాగా జరుగుతుంది
అవుతాయండి. మీకు తెలియనిది ఏమీ లేదు కదా! భద్రాచలం రాముల వారి గుడికి అసలు దర్శనం చేసుకున్న ఆ వాతావరణం అంతా భలే ఉంటుంది అక్కడైతేని. నాకు చాలా ఇష్టం. నేను 2 టైమ్స్ వెళ్ళానేమో అంతే. ఈసారి ఎప్పుడైనా అనుకుంటూ ఉంటాం. లాంగ్ డ్రైవ్ చేయాలి, ఎళ్ళాలి సరదాగా అని. చూడాలి. చూసారండి బెల్లం కుందులు చిన్న చిన్న పిల్లలు కూడా హెల్ప్ చేసేస్తున్నారన్నమాట. కొందరు హాలిడేస్ ఇచ్చినోళ్ళు లేదంటే హాఫ్ డేస్ అయిన తర్వాత వస్తారు కదా! పిల్లలది ఎవరు చేయాల్సిన పని ఆళ్ళు చేసేసుకుంటున్నారన్నమాట. ఇదిగోండి ఇంకా స్వామివారికి అదిని తలంబ్రాలయితే పోస్తున్నారండి. చక్కగా జరుగుతుంది కళ్యాణం అయితేని. కానీ జనం మటికి అసలు మామూలుగా లేరన్నమాట. చాలా మందొచ్చారు. అదిగోండి భోజనం ప్రసాదం. భోజనాలు ఏర్పాటు చేశారండి. అది ముందు స్వామివారికి చూపించడానికో మరి తెలీదు. ప్లేట్‌లో అన్ని రకాలు పెట్టించారు. ఇంకా భోజనం వచ్చేసరికి పులిహార ఇవన్నీ పెట్టారన్నమాట. ఇదిగోండి ఇంకా కళ్యాణం అయిపోయింది గదా! అందరం రాముల వారిని దర్శనం చేసుకోవడానికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్తున్నామండి. ముత్యాలతోటి అది తలంబ్రాలయి పోస్తారు గదా! మళ్ళీ ఆ ముత్యాలయి ప్రతి ఆడవాళ్ళకి పంచిపెడతారన్నమాట. ఇదిగోండి ఇంకా లంచ్ అయితే ఇంక దర్శనం అయిపోయింది. పానకం తీసేసుకున్నాము. ప్రసాదం అన్నమాట. అన్నవర ప్రసాదం, పులిహార, అలాగే పచ్చడి. ఇంకా దేవుడి భోజనం అనగానే మనం ప్రసాదం కాబట్టి కళ్ళకద్దుకుని ఏదైనా తీసుకుంటాము. ఇంకా అలాగే ప్రసాదం కూడా చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ వంకాయ కూర, వంకాయి ఆలు మాట కాంబినేషన్ బావుంటుంది. వంకాయ, ఆలు కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేయండి. ఇదిగోండి శనగల కర్రీ. ఇలాగ అన్నీ వేశారు కూరలయ్యిని. ఇంకా భోజనాలు చేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసామనుకోండి. ఇంకా ఆ రోజే వీడియో షూట్ చేద్దామనుకుంటే పిల్లలకి కుదరలేదండి. ఇంకా మాకు నుంచుని బఫే సిస్టమ్ అనమాట. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి పక్కన ఏర్పాటు చేశారు. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మన దేవుడిని దర్శనం చేసుకోండి.